ఢిల్లీలో మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఫలితాలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ప్రధానంగా అటు ఉచిత హామీల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది? మైనార్టీ ఓట్లు ఎటువైపు షిఫ్ట్ అయ్యే పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ఒక చారిత్రాత్మక విజయాన్ని బీజేపీ నమోదు చేయబోతోంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం అందిస్తున్న ఫలితాల ప్రకారం 45 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది, 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. సో ఫలితాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫ్రీబీస్ కన్నా అవినీతి అలాగే వైఫల్యాలకు ఈ ఫలితాలు నిదర్శనం అని చెప్పి బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేకపోయిన పరిస్థితి. ప్రస్తుతం నేను బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద ఉన్నాను. ఇది బీజేపీ కేంద్ర కార్యాలయానికి అనుబంధంగా డిడిడి మార్గ్లోకి కాకుండా ఇది స్టేట్ ఆఫీస్. ఇక్కడ ఈ రాష్ట్ర బీజేపీ విభాగం ఆధ్వర్యంలో సంబరాలు వేడుకలు జరుగుతున్నాయి. మోదీ నినాదాలు, ఢిల్లీకే దిల్ మే మోడీ అంటూ కూడా ప్లకార్డులు హోర్డింగ్లను ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు. మిఠాయిలు పంచుకుంటున్న పరిస్థితి. జై హనుమాన్ అలాగే జై శ్రీరామ్ నినాదాలతో మోదీ హైతో ముంకిన్ హై అన్న విధానంలో ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ వాళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. పూర్తిగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని హామీలని ఇక్కడ ఢిల్లీలో బీజేపీ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆచరణ సాధ్యమైన ఢిల్లీ భవిష్యత్తు ఏ విధంగా ఉందంటే వైభవంగా ఢిల్లీ భవిష్యత్తు ఉండబోతోంది. ఇచ్చిన హామీలన్నింటినీ కూడా బీజేపీ నెరవేరుస్తుంది అని చెప్పి కూడా నేతలంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కేజ్రీవాల్ అలాగే అతిషి ఇటు మనీష్ సిసోడియా కీ కాన్స్టిట్యున్సీల్లో చాలా ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించారు. కానీ ఆ ప్రచారం అనేది ముఖ్యంగా ఓట్ల రూపాయలో మారడంలో మాత్రం కొంత ఆమ్ ఆద్మీ పార్టీ వెనకపడిందని చెప్పాలి. చూడొచ్చు, పక్క బీజేపీ ప్రచారంలో కూడా జై శ్రీరామ్, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇటు ఢిల్లీ వేదికగా బీజేపీ ప్రచార జెండాలు ఎంతగా కనిపించాయో అదే తరహాలో ఈ ముఖ్యంగా జై శ్రీరామ్ జెండాలు కూడా ఢిల్లీ వ్యాప్తంగా అదే తరహాలో ఎక్కడికక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా. సో ఇప్పుడు కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యం ముఖ్యంగా ఓటమిని ముఖ్యంగా బీజేపీ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 26 ఏళ్ల తర్వాత 1993 నుంచి 98 వరకు ఢిల్లీలో బీజేపీ సుష్మా స్వరాజ్ ముఖ్యంగా హయాంలో అధికారంలో ఉంది బీజేపీ. ఆ తర్వాత ఇటు లోక్సభ ఎన్నికలు గెలుస్తున్న అసెంబ్లీ స్థానాలు మాత్రం గెలుచుకోలేకపోయిన పరిస్థితి చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్న పరిస్థితి. మోదీ మోదీ నినాదాలతో మోదీ హైతో ముంకిన్ హై పేరుతో ఫ్లెక్సీలు వీటన్నిటిని ప్రదర్శిస్తూ ఇటు కేజ్రీవాల్ ఇక జైలుకు వెళ్తారు. ఆయన చేసిన అవినీతి మొత్తాన్ని కూడా బీజేపీ బయట పెట్టబోతోంది. అసెంబ్లీలో కాగ్ నివేదికలను ప్రవేశపెట్టడంతో పాటుగా ఆప్ అవినీతి పైన సిట్ ఇన్వెస్టిగేషన్ వేస్తామని చెప్పి కూడా వీరేంద్ర సచ్దేవా ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది. जी इस जीत को कैसे सेलिब्रेट कर रहे हैं आप, क्या बोलना चाहते हैं इस बारे में? देखिए, ये देश राम का है, ये देश कृष्ण का है और इस केजरीवाल ने राम भक्तों का अपमान करने का काम किया, देशभक्तों का अपमान करने का किया, क्योंकि ये देश गुरु गोविंद सिंह का है, क्योंकि सनातनियों का देश है और इसने हर वो काम किया, हिंदू हितों का हनन किया, हिंदुओं का अपमान किया, उसके अपमान का बदला आज भारतीय जनता पार्टी की सरकार बन रही है। दिल्ली का भविष्य कैसा रहना चाहते हैं आप? अभी बीजेपी जीता है दिल्ली में 20 साल के बाद. अभी दिल्ली में यमुना का पोल्यूशन है, प्रदूषण का पोल्यूशन, इसके बारे में क्या उम्मीद करते हैं आप? देखिए, दिल्ली कैसे रहते हैं? राम भक्तों की सरकार बनेगी और राम राज्य की जो कल्पना है, राम राज्य की जो कामना है वो साकार होने जा रहा है. राम राज्य में क्या होता है? सबका साथ, सबका विकास, सबका प्रयास. और सनातन क्या कहता है? जियो और जीने दो, किसी को नहीं मारना. और दिल्ली के रुका हुआ विकास तो होगा ही, यमुना भी सफाई होगी और अब देशभक्तों की सरकार बनने जा रही है. बहुत बहुत बधाई, शुभकामनाएं. ఇది ముఖ్యంగా యమునా ప్రక్షాళన కాబోతోంది, రామరాజ్యం రాబోతోంది. సో అందరి కోసం ఢిల్లీ ప్రభుత్వం పనిచేయబోతోంది అని చెప్పి ఇటు బీజేపీ కార్యకర్తలు హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇటు సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. కోలాహల సందడి వాతావరణం అనేది ఢిల్లీ బీజేపీ కార్యాలయం వద్ద నెలకొంది. పూర్తిగా ముఖ్యంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేతలు స్పందిస్తున్నారు. సతీష్.